మీకు ఈ వీడియో ద్వారా ఓ అద్భుతమైన అనుభవాన్ని అందరికీ ఉపయోగపడే అంశాన్ని చెప్పబోతున్నాను. ఇది కథ కాదు. ఓ డాక్టర్ గారు యూట్యూబ్లో చెప్పిన స్వానుభవం. మానవ సంబంధాలు, ముఖ్యంగా ఆలుమగల అనుబంధం మెరుగవడానికి, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ఆచరించడానికి పనికొచ్చే అద్భుత ప్రవచనం అనిపించింది. ఒక హాస్పిటల్లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ అంశం మీకు చెబుతున్నాను. నాకు చాలా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చెయ్యండి. ఇక విషయానికి వస్తే, ఒక 80 ఏళ్ల వృద్ధ పేషెంట్ వచ్చారు. 60 సంవత్సరాలు పెళ్లి అయింది. డాక్టర్ గారు నవ్వుతూ అడిగారు, సార్, 60 ఏళ్లు ఒకే మహిళను ప్రేమించడం ఎలా సాధ్యం? మీ రహస్యం చెప్పండి. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, డాక్టర్ గారు, నేను 60 ఏళ్లు ఒకే మహిళను ప్రేమించానని ఎవరు చెప్పారు? అప్పుడు ఆయన చెప్పిన 7 ప్రేమలు ఇలా ఉన్నాయి. 1. 20 ఏళ్ల ప్రేమ, అందంపై ప్రేమ. 20 ఏళ్ల వయసులో ఆమె అందాన్ని, చిరునవ్వును, కళ్లలోని కాంతిని ప్రేమించాను. అది యవ్వనపు ప్రేమ, శరీరం చూసి మనసుపడే ప్రేమ. 2. 30 ఏళ్ల ప్రేమ, తల్లితనంపై ప్రేమ. 30 ఏళ్లకు వచ్చేసరికి నిద్రలేని రాత్రుల్లో పిల్లలను ఒడిలో పెట్టుకుని అలసటను మర్చిపోయి సేవ చేసే ఆ తల్లిని ప్రేమించాను. అది త్యాగపు ప్రేమ. 3. 40 ఏళ్ల ప్రేమ, బాధ్యతపై ప్రేమ. 40 ఏళ్ల వయసులో కుటుంబ భారాన్ని నవ్వుతూ మోస్తూ, ఇబ్బందులను దాచి ఉంచే ఆ ధైర్యవంతురాలిని ప్రేమించాను. అది బలమైన ప్రేమ. 4. 50 ఏళ్ల ప్రేమ, త్యాగంపై ప్రేమ. 50 ఏళ్లకు తన కోరికలన్నీ పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా త్యాగం చేసిన ఆ మనసును ప్రేమించాను. అది నిస్వార్థ ప్రేమ. 5. 60 ఏళ్ల ప్రేమ, అవగాహనపై ప్రేమ. 60 ఏళ్ల వయసులో నా కళ్లలోని నొప్పిని ఒక్క చూపులోనే అర్థం చేసుకునే ఆ స్నేహితురాలిని ప్రేమించాను. అది అవగాహన ప్రేమ. 6. 70 ఏళ్ల ప్రేమ, సేవపై ప్రేమ. 70 ఏళ్లకు మీరు మాత్రాలు తీసుకున్నారా అని రోజూ 100 సార్లు అడుగుతూ నా ఆరోగ్యం కోసం తనను మర్చిపోయే ఆ సేవకురాలిని ప్రేమించాను. అది సేవా ప్రేమ. 7. 80 ఏళ్ల ప్రేమ, సహచరత్వంపై ప్రేమ. ఇప్పుడు 80 ఏళ్ల వయసులో నా చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ హాస్పిటల్కు తీసుకొచ్చిన ఈ దేవతను ప్రేమిస్తున్నాను. అది సహచర ప్రేమ, జీవితాంతం కలిసి నడిచే ప్రేమ. డాక్టర్ గారు చెప్పారు, వైద్యశాస్త్రంలో మనం నేర్చుకుంటాం, వయసుతో పాటు గుండె బలహీనపడుతుందని. కాని ఆ రోజు ఆ పేషెంట్ నాకు ఒక పాఠం నేర్పాడు. నిజమైన ప్రేమ అంటే ఒకే వ్యక్తి యొక్క పాత రూపాన్ని జీవించడం కాదు, కాలంతో పాటు మారిపోతున్న ప్రతి కొత్త రూపాన్ని మళ్లీ మళ్లీ ప్రేమించడం. ఇదే భారతీయ సంస్కృతి చెప్పే దాంపత్య ధర్మం. ఒకరిని ఒకసారి ప్రేమించి ఆపేయడం కాదు, ప్రతి దశలో, ప్రతి మార్పులో, ప్రతి వయసులో మళ్లీ ప్రేమించడం. ఇలాంటి ప్రేమ ఉంటేనే ఆలుమగల బంధం జీవితాంతం గట్టిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. జనవిజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు. మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.